స్టూడియో 99 బ్యానర్ పై తేజ, తన్మయి, ఝాన్సీ, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 23. మల్లేశం సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన రాజ్ ఆర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ చేసుకున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఇక ఈ చిత్రం రానా స్పిరిట్ మీడియా ద్వారా విడుదల కావడం విశేషం. మల్లేశం ప్రాబబ్లీ ఒక అరౌండ్ 30 యాక్టర్స్ ఇంకా టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఐ వాజ్ జస్ట్ లక్కీ టు గెట్ సచ్ బ్రిలియంట్ యాక్టర్స్, న్యూ టెక్నీషియన్స్. వాళ్ళతో నాకు చాలా హెల్ప్ అయింది, మూవీతో మళ్ళీ వాళ్ళకు కూడా హెల్ప్ అయింది. అలానే ఈ మూవీకి కూడా ఆల్మోస్ట్ 30+ యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు అండ్ దే ఆర్ సో బ్రిలియంట్ యాక్టర్స్ అండ్ ఐ వాజ్ జస్ట్ సో లక్కీ టు గెట్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ is from Mahesh sir and all the other actors, my team, everyone. వాళ్ళు కూడా అందరినీ సజెస్ట్ చేసి తెచ్చేవాళ్ళు, బట్ మళ్ళీ నేను సార్కి చూపించేవాడిని సో దట్ అది కాన్ఫిడెన్స్. యాక్చువల్గా నేను చాలా కాలంగా ఇది ఎవరైనా తీస్తే బాగుండని తిరుగుతున్నాను. ఆ పాయింట్ రాజు గారు తీసుకుని ఈ సినిమా రూపొందించటం, నిజానికి ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. ఈ చిలకలూరిపేట బస్ దహనం కేసులో 93 అంటే నిన్నే జరిగింది ఇన్సిడెంట్. అది 93 మార్చి 7వ తారీఖు జరిగింది. మార్చి 8వ తారీఖు మనం 32 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారి పెరవలు తీసుకుని చలపతిరావు బయటకు వచ్చాడు, కానీ విజయవర్ధన్ రావు లోపలే ఉన్నాడు అప్పటి నుంచి టోటల్గా. ఇతను అంటే వీళ్ళు ఎందుకు మగ్గిపోతున్నారు, అంతకాలం ఎందుకు ఉండాలి జైల్లో అంటే చాలామందికి లైఫ్ అంటే 14 సంవత్సరాలు అని చెప్పి ఒక అనుమానం, ఒక ఇది ఉంటుంది, ఒక నమ్మకం. కానీ లైఫ్ ఈజ్ లైఫ్ అని ఒక జడ్జిమెంట్ ఉంది. మెయిన్ ఇద్దరు జైలుకి వెళ్ళే వాళ్ళలో నేను ఒకనండి అండ్ అదర్ గై తేజ. మేమిద్దరం కలిసి లిటరల్లీ జైలుకి వెళ్ళినంత పని చేసాం, అంత కష్టపడ్డాం, కష్టపెట్టారు, చాలా ఇష్టపడ్డాం, చాలా బాగా చేసాం. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఈ క్యారెక్టర్ని ఎంత బాగా చేయొచ్చు అని నేను చాలా బాగా చేశాను. అండ్ చాలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఝాన్సీ అక్కకి, తాగుబోతు రమేష్ అన్నకి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బడీ ఫ్రమ్ ద టీమ్, మా 23 టీం నుంచి శ్రీకర్కి ఎస్పెషల్లీ చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్. Sir, we have gone through so much ups and downs in the project, but somehow we finished. Even now I can't believe it. But as fate says, if you're ready to put in the effort, at some point you'll get a break. And coming to my co-star Pawan, he's a very experienced actor. So he's a very experienced actor. I'm like a toddler. Okay, actor mundu inka he's still learning. Very fabulous Women's Day to all of us. 23 అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్. రాజ్ గారు నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ అండి. ఈజ్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. మనం దాన్ని సినిమా రూపంలోనే చూడొచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమిటి, ఏ ఆదర్శాలని వాళ్ళు ఉపయోగించుకుని ఏ ఆదర్శాలని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ తర్వాత ఆ ఆదర్శాలన్నీ తెరపై కనిపించడం అనేది మాత్రమే రాజ్ గారి ప్రత్యేకత. సో ఐఎమ్ రియలీ హంబుల్డ్ అండ్ ఆనర్డ్. అత్యద్భుతమైనటువంటి ఒక సినిమా తీసినందుకు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వాళ్ళే డబ్బులు పెట్టుకొని అవసరం అనుకుంటే నేను సమాజానికి ఏదో చెప్పాలి అని ఉన్న ఏకైక దర్శకుడు నాకు తెలిసి మల్లేశం డైరెక్టర్ రాజు గారు. ఎందుకంటే నేను మల్లేశం సినిమాలో యాక్చువల్లీ నా పాత్ర అది కాదు, బిత్తిరి సత్య గారు అనుకున్నారు, అది కుదరకపోతే నేను గుర్తొచ్చాను, నన్ను అడిగారు. నేను అప్పుడు నాకు అనుకున్న డబ్బులు ఇచ్చారు. సార్ నేను ఈ టైం అంటే మేము పర్లేదు రండి అన్నారు. అప్పుడు నాకు తెలియదు, కొత్త డైరెక్టర్ కదా, వెళ్ళిపోయాం మనం ఏంటి అన్న. తర్వాత నాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అతను చెప్పే విధానం అన్నీ చూసి షాక్ అయిపోయాను నేను. For more videos like this, subscribe Big TV channel.